సంవత్సరం సింహరాశి వారికి 50% అనుకూల ఫలితాలు ఉన్నాయమ్మా. ఇక్కడ ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అంటే రెండు సరిసమానంగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నప్పుడు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే వచ్చిందల్లా పోకుండా చూసుకోవాలి, వచ్చింది కాపాడుకోవాలి. అలాగే రాజపూజ్యం అవమానం కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి మనము ఏ విధంగా అయితే మన గౌరవాన్ని కాపాడుకుంటామో ఆ విధమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఇక ఈ సంవత్సర ఫలితాన్ని చూస్తే సంవత్సరంలో కొంత ఓర్పు, సహనం, పట్టుదల చాలా అవసరం. శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే భయపడాల్సిన పనేం లేదు. గురువు జూన్ 2వ తారీఖు వరకు లాభస్థానంలో అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. ఆయన లాభంలో ఉన్నప్పుడు విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారు. కాబట్టి చేసేటటువంటి ఏ పనైనా సరే జూన్ 2 లోపు విశేషమైన కార్యసిద్ధినిస్తుంది. సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో బాధ్యతల్ని నిర్వర్తించడం ద్వారాగా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలి. కారణం ఏంటి? జూన్ వరకే ఆయన యోగిస్తున్నాడు, కానీ జూన్ తర్వాత మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి విద్యార్థులు బాగా ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్ డీవియేట్ అవ్వకుండా చూసుకోవాలి. వ్యాపారంలో లాభాలున్నాయి. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పూర్వార్ధంలో బ్రహ్మాండమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా సంవత్సర ప్రథమార్థంలో ఆర్థికంగా బలపడతారు. నిలువ చేసిన ధనము మనకి అక్కడికి వస్తుంది. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల సహకారం అందుతుంది. జూన్ నుండి గురువు ద్వాదశ స్థానంలోకి సంచారం చేస్తారు. అలాగే రాహువు ఏమో సప్తమ స్థానంలోకి వస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో పార్ట్నర్షిప్స్తో ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిలో జాగ్రత్తలు అవసరం. వైవాహిక జీవితంలో కూడా పొరపొత్సాలు రాకుండా చూసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. రాహువు 6వ స్థానంలోకి వస్తారు. ఎప్పుడు? డిసెంబరు ప్రథమ వారం నుండి. ఆ సందర్భంలో శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు, రుణ సమస్యలు, ఇవన్నీ ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో చేసేటటువంటి పనులు గుర్తింపునిస్తాయి. ప్రతిభతో పెద్దలను మెప్పించి ఉన్నతమైనటువంటి ఫలితాలని పొందుతారు. గృహ నిర్మాణాది విషయాల్లో చాలా బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. లాభంలో ఉన్నాడుగా గురువు, కాబట్టి దైవబలం బాగా ఉంటుంది. అందులోనూ గురువు ద్వాదశంలో ఉన్నప్పుడు శుభకార్య నిమిత్తమై ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే శుభకార్య నిమిత్తమై అంటే అది ఒక పాజిటివ్ కిందకి మనం దాన్ని పరిగణించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు. అక్టోబర్ తర్వాత గురువు జన్మరాశిలోకి రావడం ద్వారాగా పరిస్థితులు కుదుటపడతాయి. కేతువు జన్మరాశిలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వైరాగ్యం కలగకుండా ఉత్సాహంగా ముందుకు సాగాలి. ద్వాదశ కేతువు మానసిక చైతన్యాన్ని తగ్గించే అవకాశం ఉన్నది కాబట్టి ఎప్పుడు ఉత్సాహంగా, ఎప్పుడు పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండడం అతి అవసరం. ఈ సంవత్సరము కొంత పెట్టుబడులకి, అలాగే రిస్క్ తీసుకునేటటువంటి అంశాలకి దూరంగా ఉండడం మేలు. కారణం ఏంటి? అక్కడ గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి ఉన్నదాన్ని కాపాడుకోవడం ఉత్తమం. ప్రతి శనివారము శనికి తైలాభిషేకం చేయడం ద్వారాగా ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి ఆ శని దోషము తొలగుతుంది. అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవడం ద్వారాగా ఉత్సాహం పెరుగుతుంది.